జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. లోక్సభ ఎన్నికల వేళ ముస్లిం రిజర్వేషన్లపై రాజకీయ రగడ సాగుతుంది. ఇప్పటికే దేశంలో ఉన్న ముస్లిం రిజర్వేషన్లను తొలగించి వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు పంచుతామని మోదీ, అమిత్ షాలు ఎన్నికల ప్రచారంలో ప్రకటిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఏకంగా ముస్లింలు అందరినీ ఓబీసీలో చేర్చి మరీ రిజర్వేషన్లు ఇస్తుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో వీరికి 4% రిజర్వేషన్ అమల్లో ఉంది. కర్ణాటకలో దేవగౌడ ప్రభుత్వం హయాంలో రిజర్వేషన్లు ఇస్తే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నాటి ఉమ్మడి ఏపీలో 4% రిజర్వేషన్లు దక్కాయి. అయితే ముస్లిం రిజర్వేషన్లు సరైనవేనా? ఒక మతానికి గంపగుత్తుగా రిజర్వేషన్లు ఇవ్వడం సమంజసమేనా? రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనే అంశాన్ని అంబేద్కర్ చేర్చడానికి కారణమేంటి తెలుసుకుందాం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అగ్ర కులాల చేతిలో కొన్ని నిమ్న కులాలు వివక్షకు గురయ్యాయి. దీన్ని రూపుమాపడానికి సనాతన హైందవ ధర్మంలో విశేష కృషి జరిగింది. రామానుజాచార్యులు వంటి వారు కుల వివక్షను రూపుమాపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కాలక్రమేణా ఈ వివక్ష తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ దాని ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. అంబేద్కర్ కూడా వివక్షకు గురైన వారే. దీన్ని రూపుమాపాలంటే నిమ్న వర్గాలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, అప్పుడే సమాజంలో వివక్ష తగ్గిపోతుందని భావించారు. అందుకే రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు వారికి రిజర్వేషన్లు కల్పించారు. దళితులు, గిరిజనులకు రిజర్వేషన్ వ్యవస్థను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇది కేవలం 10 ఏళ్లే ఉండాలని అంబేద్కర్ ఖచ్చితంగా చెప్పారు. కానీ ఆ తర్వాతి కాలంలో ఈ వివక్ష అలాగే కొనసాగుతుండడం వల్ల దాన్ని మన ప్రభుత్వాలు కొనసాగిస్తూ వచ్చాయి. 1992లో రిజర్వేషన్ వ్యవస్థలో ఓబీసీ రిజర్వేషన్లను కూడా తీసుకువచ్చారు. అంటే కేవలం దళితులు, గిరిజనులే కాదు, సమాజంలో చాలా కులాలు వెనుకబాటుకు గురవుతున్నాయని, ఆర్థికంగా కుంగుబాటుకు గురవుతున్నాయని, వీరికి కూడా రిజర్వేషన్లు కల్పిస్తే ఈ కులాలు కూడా బాగుపడతాయని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దీంతో ప్రస్తుతం ఓబీసీ రిజర్వేషన్లు కూడా అమల్లో ఉన్నాయి. ఇక నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019లో ఈ రిజర్వేషన్ వ్యవస్థలో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ను కూడా చేర్చారు. అంటే అగ్రవర్ణాలైనా అందులో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించారు ప్రధాని మోదీ. అయితే ప్రస్తుతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరడానికి కారణమేంటి? ఒకవేళ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలంటే ఏ ప్రాతిపదికన కల్పించాలి అనే విషయాలు తెలుసుకుందాం. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం అంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడమే. అంటే గంపగుత్తగా ఓ వర్గాన్ని ఈ కేటగిరీ కిందకు తీసుకురావడం. ఇక్కడే ఒక చిక్కు ఉంది. భారత్లో ముస్లింలందరూ ఆర్థికంగా వెనుకబడ్డారా అనే ప్రశ్న తలెత్తుతుంది. ముస్లింలను ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న వర్గాలు, వెనుకబడిన వర్గాలు చాలానే ఉన్నాయి. అయితే హిందువుల్లాగా కొన్ని వర్గాలు వివక్షకు గురైనట్లు ముస్లింలలో ఏ వర్గము వివక్షకు గురవలేదు. ఈ విషయాన్ని ముస్లిం పెద్దలే ఒప్పుకుంటారు. అందుకే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడానికి వీలు కాదు. ఇక వారి మతంలో అందరూ వెనుకబాటుకు గురయ్యారంటే అదీ లేదు. భారత్లో ముస్లిం మతం ఎప్పుడూ వివక్షకు గురి కాలేదు. అంతేకాదు, ఆ వర్గం ఒకప్పుడు భారత్లోని కొన్ని ప్రాంతాలను పాలించింది కూడా. ఘోరీ నుంచి మొఘల్ పాలకుల వరకు ముస్లిం పాలకులు ఇక్కడి ప్రాంతాలను పాలించారు. ఆ సమయంలోనే ఈ వర్గం ఆర్థికంగా పరిపుష్టిగా ఉంది. ఇప్పటికీ ముస్లింలలో కచ్చి మెమన్, నవయత్, బొహ్రా, సయ్యద్, షేక్, పఠాన్ మొఘల్, మహదవి వంటి ఆర్థికంగా బలమైన వర్గాలు ఉన్నాయి. అంతేకాదు, ప్రస్తుతం భారత్లో అతిపెద్ద చిత్ర పరిశ్రమైన బాలీవుడ్లోనూ ముస్లింల ప్రభావం బలంగా ఉంది. ఖాన్ త్రయం నుంచి ఎంతో మంది హీరోలు ముస్లింలే. అటువంటి సమయంలో ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఇవ్వడం అంటే అది నైతికంగా తప్పే అవుతుంది. ముస్లింలకు రిజర్వేషన్లు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. దేశంలో అనేక ముస్లిం వర్గాలు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్లకు అర్హులు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)ను ఆసరాగా చేసుకుని ప్రభుత్వాలు ఈ రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ఈ ఆర్టికల్ ప్రకారం వెనుకబడిన వర్గాలను రాష్ట్రాలు గుర్తించి వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చు. అయితే ఈ ఆర్టికల్ను ఆసరాగా చేసుకుని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నించడమే వివాదానికి దారితీస్తుంది. జస్టిస్ ఓ చిన్నపరెడ్డి నేతృత్వంలోని 3వ వెనుకబడిన తరగతి కమిషన్
తన నివేదికలో ముస్లింలను విద్యాపరంగానూ సామాజికంగానూ వెనుకబడిన తరగతిగా వర్గీకరించింది. అంతేకాకుండా ముస్లింల ఆర్థిక దుస్థితి దళితులకు దగ్గరగా ఉందని చెప్పింది. దీని ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4) ప్రకారం ముస్లింలకు ప్రత్యేకమైన విద్యా రిజర్వేషన్లను సిఫార్సు చేసింది. 2006లో జస్టిస్ సచార్ కమిటీ నివేదిక కూడా ఇదే విధమైన నిర్ధారణలకు వచ్చింది. దీంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ రిజర్వేషన్లను అమలు చేస్తున్నాయి. కేరళలో 30% ఓబీసీ కోటాలో, విద్యా సంస్థలలో 8%, ప్రభుత్వ ఉద్యోగాలలో 10% ముస్లింలకు కేటాయించారు. తమిళనాడు దాదాపు 95% ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తోంది. బీహార్లో ఓబీసీల కంటే వెనుకబడిన వర్గంగా ముస్లింలను చూపారు. ఏపీ, కర్ణాటక, తెలంగాణలో వీరికి 4% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ రాజ్యాంగానికి వ్యతిరేకం. ఎప్పుడైనా ఒక వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆ వర్గంపై పూర్తి వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. కానీ అదేమీ లేకుండా కమిటీలు ఇచ్చిన రిపోర్టులు చెల్లవు. ఇవి కోర్టులో న్యాయపరంగానూ నిలబడవు. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమైన మైనార్టీ సంతుష్టీకరణలో భాగంగా మన ప్రభుత్వాలు వాటిని కొనసాగిస్తూ వచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలు ఈ రిజర్వేషన్లను 12% పెంచుతామని హామీ ఇచ్చి ఇందుకోసం ప్రయత్నించాయి కూడా. దీనికి పార్టీలు చెప్పిన భాష వింటేనే ఆశ్చర్యమేస్తుంది. ముస్లిం జనాభా ఇంచుమించు 12% ఉంది కాబట్టి వారికి అంతే శాతంలో రిజర్వేషన్లు కల్పించాలన్నది వీరి ఉద్దేశం. అంటే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తారన్నమాట. ఈ విధమైన రిజర్వేషన్లు ఇప్పటి వరకు ఉనికిలోనే లేవు. కానీ ఈ పార్టీలు ప్రయత్నించాయి. ముస్లింలలో పస్మాండ వంటి ఎన్నో వెనుకబడిన జాతులు ఉన్నాయి. వీరిని ఆ వర్గంలోనే వెనుకబడిన జాతులుగా పరిగణిస్తారు. కొంతమంది అయితే అసలు వీరు ముస్లింలే కాదని భావిస్తారు. ఏపీలో దూదేకుల, నూర్భాష్, లద్దాఫ్, పింజారి వంటి జాతులు వెనుకబడిన మాట వాస్తవమే. వీరికి రిజర్వేషన్లు కల్పించడంలో తప్పేమీ లేదు. అయితే వీరికి రిజర్వేషన్లు కల్పించాలంటే ముందుగా వీరు వెనుకబడిన జాతిగా గుర్తించాలి. కానీ ముస్లిం పెద్దలు అందుకు అంగీకరిస్తారా అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఆ వర్గంలో ఇప్పటి వరకు నిమ్న వర్గాల నుంచి రాజకీయ ప్రాతినిధ్యం పొందిన వారు చాలా తక్కువ. ముస్లిం నాయకులు ఎందరున్నా అందరూ ఎగువ వర్గానికి చెందిన వారే కావడంతో రిజర్వేషన్లు ముస్లింలందరికీ కావాలని చెబుతున్నారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఒకవేళ ముస్లింలందరికీ గంపగుత్తుగా రిజర్వేషన్లు కల్పిస్తే క్రిస్టియన్లు ఊరుకుంటారన్నది సందేహమే. ప్రస్తుతం క్రైస్తవంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎన్నో ఉన్నాయి. ఈ మతంలో ఎక్కువగా దళితులు మతం మార్చుకుంటున్నారు. వారికి ఎస్సీ గుర్తింపు ఉన్నా కూడా మతం మారుతున్నారు. అయితే వీరంతా మతం మారాక ఎస్సీ హోదాను అలాగే కొనసాగిస్తున్నారు. క్రైస్తవంలో రిజర్వేషన్లు లేనందుకు ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పటికీ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లు చాలానే వినిపిస్తున్నాయి. కానీ రాజ్యాంగ పరంగా గుర్తించడం లేదు. కాంగ్రెస్ ఇన్నాళ్లు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది. కానీ అవి సరైన రీతిలో కల్పించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య ఉండేది కాదు. ముస్లిం వర్గీకరణ జరిపి ఉంటే రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఉండేవి. కానీ ఈ వర్గీకరణ జరగాలంటే ఆ మత పెద్దలను ఒప్పించాల్సి వచ్చింది. ఇదే గనక జరిగితే తమకు ఉండే ఓటు బ్యాంకు ఆసాంతో వేరే పార్టీలకు వెళ్లిపోతుందనే భయంతోనే ఇన్నాళ్లు ఈ సాహసం చేయలేదు. ముస్లింలలో కొన్ని వర్గాలు ఆర్థికంగా వెనుకబాటుకు గురయ్యని ఆ మత పెద్దలు ఒప్పుకున్నప్పుడే రిజర్వేషన్లు అన్నది అమలవుతాయి. వీరు ఒప్పుకోనంత కాలం వరకు ఆ వర్గాలు ఎప్పటికీ ఉన్నత స్థాయికి చేరలేవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.